బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివి. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ప్రభాస్ నిజంగా ప్రభాస్ బాహుబలి వరకు ఒక ఎత్తు అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక ఎత్తు. ఎందుకంటే బాహుబలి 1-2 ద్వారా నిజంగా పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ప్రభాస్. తర్వాత ఆయన కొన్ని సినిమాలు తీశారు, రాధేశ్యామ్ గానీ, ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి, ఇలా సినిమాలు ఎన్ని చేస్తున్నా కొన్ని డిజాస్టర్స్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదంటూ ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నాం రాజాసాబ్ మూవీలో కూడా ప్రభాస్ తన యాక్షన్ పర్ఫార్మెన్స్ ని చాలా అంటే చాలా అద్భుతంగా చేసి చూపించారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో ఫౌజీ సినిమా నెక్స్ట్ స్పిరిట్ కూడా ఈయన ఇప్పుడు చేయబోతున్నారు. ఈ క్రమంలో కల్కి 2 సినిమా కూడా ఉంటుందని అశ్విని చెప్పకుండానే చెప్పారు. సో ఈ క్రమంలో సెప్టెంబర్ లో కల్కి 2 సినిమా కూడా స్టార్ట్ అవబోతుంది. ఇదే క్రమంలో స్పిరిట్ మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా వీళ్ళైతే చెప్పారు మేకర్స్. కానీ వరుసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈయన వల్ల కొంతమంది దర్శకులు, నిర్మాతలు కన్ఫ్యూజన్ లో పడుతున్నారంట. అసలు ఇప్పుడు ఏంటి డేట్స్ ఇలా ఇచ్చారు, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారని చాలా ఒక డంగంలో పడ్డారంట. కానీ ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం, కమిట్మెంట్ ప్రకారం ఆయన అయితే చేస్తున్నారు ప్రభాస్. ఎందుకంటే ఈ ప్రభాస్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్నాయి, ఈ విషయం మనందరికీ తెలుసు. సో ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంచే క్రమంలో ఈయన వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభాస్. ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. ఏంటంటే కల్కి 2 సినిమా కూడా త్వరలో వీళ్ళు రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిసింది. సో సెట్స్ మీద ఒకేసారి స్పిరిట్, కల్కి 2 రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? సో ఇక్కడ డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఒక డైనమో అనేది పడింది. అమ్మో ఇది కనుక చేస్తే మనకి దీనివల్ల నష్టం వాటిల్లో ఛాన్స్ ఉందని వాళ్ళు సైతం అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని మాటలన్నా సరే ప్రభాస్ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో, హైప్ మానియాతో ఆయన ఏవైతే కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే బాహుబలి వరకు ప్రభాస్ ఒక ఎత్తు అయితే, బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక ఎత్తు. ఎందుకంటే మనం చూసుకున్నాం ప్రభాస్ చేసిన ప్రతి సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బుజ్జిగాడైనా, నెక్స్ట్ వర్షమైనా, ఇలా సినిమాలన్నీ మీరు చూడండి బాహుబలి 1 వరకు. ఆ తర్వాత ఛత్రపతిలో కూడా మనం చూసుకుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ లుక్ తో ప్రభాస్ అయితే కనబడ్డారు. ఇంకా ఇలా ప్రభాస్ డౌన్ ఫాల్ అవుతున్నాడు అంటున్న క్రమంలో బాహుబలి ఎప్పుడైతే ఆయన ఖాతాలో రికార్డ్ బ్రేక్ పడిందో ఆ తర్వాత ఇంకా ఆయన వరల్డ్ వైడ్ స్టార్ అయితే సాధించుకున్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో కల్కి సినిమా తీశారు. ఆదిపురుష్ నిజంగా రామాయణం లాంటి ఎపిక్ మూవీ కూడా తీసి దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నారు ప్రభాస్. ఇప్పుడు రాజాసాబ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఫౌజీ మూవీ ఉందో ఫౌజీ మూవీ, నెక్స్ట్ స్పిరిట్, నెక్స్ట్ కల్కి 2, ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్రభాస్ అయితే చేసుకుంటారు. ఇంకా ఫర్దర్ గా కూడా అప్కమింగ్ మూవీస్ కూడా మేము చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభాస్ ఒప్పుకున్న ఈ ప్రాజెక్ట్స్ తో పాటు ఇంకా ఎన్ని ఉండబోతాయి ఏంటి, వీటి వల్ల డైనమాలు అయితే పడుతున్నారు. వీటి మీద ప్రభాస్ టీమ్ అండ్ వీళ్ళు ఎప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా ఒక కూల్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారని వాళ్ళు సైతం మా ప్రాబ్లం ఇదని కొంతమంది డైరెక్టర్స్, నిర్మాతలు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ గారు హిట్ ఫ్లాప్ పక్కనెట్టేసి తన పని ఆయన చేసుకుంటూ వరుసగా ప్రభాస్ అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే డైనమోలో పడుతున్న వార్త ఏదైతే ఉందో ప్రస్తుతం నెట్టింట్లోనూ, నెక్స్ట్ టాలీవుడ్ వర్గాల్లో కూడా ఒక ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పుడు వచ్చే సినిమా కూడా మంచి హిట్స్ అయితే ఉంటాయని భావిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై ఏదైతే ఉందో డైరెక్టర్లు, నిర్మాతలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, నిజంగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏదైతే వార్త ఉందో ఎంతవరకు నిజం అనేది మీకైతే అనాలిసిస్ చేస్తే మీకే అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలుపుతాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. నేను మీ దగ్గర చూస్తున్నాను.